వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మన ఏపీ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాము ముందరికి. అది ఏందనేది మనం గమనించినట్లయితే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏమవుతున్నాయో, మరి ఎన్ని పోస్టులకు మనకు కొత్తగా నోటిఫికేషన్ వస్తుందని కూడా మనం గమనించినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఏపీ కానిస్టేబుల్ కి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎప్పుడు క్లియర్ అవుతాయని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఎవరైతే కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు మనవి. సో కాబట్టి చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి. నెక్స్ట్ మన కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏముంది అని చెప్పేసి మన అసెంబ్లీ సమావేశాల్లో మన హోమ్ మినిస్టర్ గారు ఒకసారి చిన్న కోర్ట్ ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1 month 1.5 month లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే 1 month and 1.5 month లో మొత్తం ప్రాసెస్ అయితే క్లియర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఎప్పుడు మనకు మళ్ళీ ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్నట్టు చూసినట్టయితే ఇది అయిపోగానే వెంటనే ఇంకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. అది కూడా ఏమన్నట్టు మనకు టోటల్ గా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పి చూసినట్లయితే మాత్రం టోటల్ గా చూడండి. ఇక్కడ మొత్తం మనకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఇక్కడ గమనించినట్లయితే ఏపీలో టోటల్ గా 16,862 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే దాంట్లో మనకు వచ్చేసి లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఎన్ని పోస్టులు ఫిల్అప్ చేసింది అన్నట్టు చూసినట్లయితే మొత్తం 16,862 పోస్టులలో టోటల్ గా 6,100 పోస్టులకు వచ్చేసి మన గత ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వచ్చేసి 6,100 పోస్టులను అయితే ఫిల్అప్ చేసింది. ఆ 100 పోస్టులకు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు జరగాల్సింది ఉంది. సో కాబట్టి ఆ 100 పోస్టులకు సంబంధించినటువంటి 6,100 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా క్లియర్ అయినట్లయితే, ఆ మెయిన్ ఎగ్జామ్ అనేది క్లియర్ అయినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి మనకు దాదాపుగా 10,762 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మనకు ఎవరైతే లేటెస్ట్ గా అంటే ఈ 2025 సంవత్సరంలో కావచ్చు, 2024 సంవత్సరంలో కానీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, లేకుంటే ఇంటర్ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు అయితే మాత్రం ఈ 10,762 పోస్టులు అయితే మనకు వెయిటింగ్ లో ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది క్లియర్ గా చూసినట్లయితే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ 6,100 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్, ఈ 6,100 పీసీ సంబంధించి ఈ పోస్టులకు సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ జరగాలి. ఆల్రెడీ ఈవెంట్స్ జరిగింది. మొత్తం టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంతవరకు మనకు మెయిన్స్ ఎగ్జామ్ పోటీ పడుతున్నది ఇప్పుడు క్లియర్ గా మనం చెప్పడం జరిగింది గత వీడియోలో. సో ఈ ఎగ్జామ్ క్లియరెన్స్ అయిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు రెడీగా ఉన్నది 10,762 పోస్టులకు. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది మాక్సిమం మనకు జూన్ లో వచ్చే అవకాశం ఉంది. అది ఎలా చెప్తున్నాం అనే దాన్ని కూడా మనకు క్లియర్ గా చెప్పినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ పీసీ మెయిన్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు మనకు క్లియర్ గా అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే దీనికి సంబంధించిన కోర్టు నోటిఫికేషన్ లో కోర్టు యొక్క క్లియరెన్స్ సుప్రీం కోర్టు వచ్చేసి మే 1వ తేదీకి వాయిదా వేసిందని చెప్పేసి అయితే క్లియర్ చేయడం జరిగింది. ఈ రోజుతో మనకు క్లియర్ చేయాల్సిన ఆ ప్రాబ్లం ని, కానీ మే 1వ తేదీకి వాయిదా వేసింది. సో కాబట్టి మే 1వ తేదీన ఈ కానిస్టేబుల్ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసే అవకాశాన్ని కోర్టు యొక్క వియరింగ్ కేసు వచ్చేసి మనకు మే 1వ తేదీకి సుప్రీంకోర్టు అనేది వాయిదా వేయడం జరిగింది. సో మే 1వ తేదీ వరకు అయితే మళ్ళీ వెయిట్ చేయాలి. సో ఈ మే 1వ తేదీ తర్వాత ఆ క్లియరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే మళ్ళీ మనకు నోటిఫికేషన్ రావాలి. అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుపుతారు, సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిపిన తర్వాత మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది మేలో కంప్లీట్ అయిన జూన్ ఆర్ జూలైలో మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పారు కదండి, ఇక్కడ మనకు వచ్చిన నోటిఫికేషన్ లో ఈ 10,762 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది మనకు జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పోస్టులకి అంటే ఆల్రెడీ మెయిన్స్ కి పోటీ పడుతున్న వాళ్ళు కాకుండా కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ నుంచి రాయాలనుకునే వాళ్ళు, అంటే ఈ కొత్త నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మాత్రం
వాళ్ళ ప్రిపరేషన్ ని ఇప్పటి నుంచే ప్రారంభిస్తే బెటర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 4 months టైం వస్తుంది. కాబట్టి 4 months లో మన నోటిఫికేషన్ వచ్చే టయానికి మన యొక్క కోచింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ లో ఉంటారో అంటే సమ్మర్ లో ఫ్రీగా ఉండకుండా మనకి ఈ కోచింగ్ తీసుకున్నట్లయితే కానిస్టేబుల్స్ సంబంధించిన కోచింగ్ కానీ లేదంటే ఎస్ఐకి సంబంధించిన పోస్టులు కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి వీటికంటే ముందుగా కూడా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏపీ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఏపీ ఎస్ఐ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఎస్ఐకి ఆల్రెడీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళు వేయాలి అనుకుంటే డైరెక్ట్ గా నోటిఫికేషన్ వేయొచ్చు. సో కాబట్టి ఎస్ఐ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా క్లియరెన్స్ మీకు మరొక వీడియోలో తర్వాత వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాం. కాబట్టి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏపీ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకు మళ్ళీ జైల్ వార్డెన్, డిప్యూటీ జైలర్స్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అండ్ ఈ ఏపీ కానిస్టేబుల్స్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. రెగ్యులర్ కానిస్టేబుల్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎవరైనా సరే రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ ఫీల్డ్ లో మనం ఏదైనా సరే సర్వీస్ చేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే ఈ సంవత్సరం అంటే ఈ ఏప్రిల్ మంత్ నుంచే కోచింగ్ తీసుకొని వాళ్ళు రెడీగా ఉన్నట్లయితే మాత్రం నోటిఫికేషన్ మనకి మాక్సిమం మే ఆర్ జూన్ లో వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఎస్ఐ నోటిఫికేషన్ మనం జూన్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి జూన్ లో వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇయర్ బై ఇయర్ గా వదులుతామని చెప్తున్నారు. సో మన ఏపీ గవర్నమెంట్ లో ఏపీ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే విధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ యొక్క గవర్నమెంట్ లో ప్రతి నెల నోటిఫికేషన్స్ అయితే వదులుతాము. సో కాబట్టి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోచింగ్ సెంటర్లకు పంపించి నాణ్యమైన కోచింగ్ ఇప్పించినట్లయితే ఆ పిల్లలకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించినట్లయితే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరింత మంది పిల్లలు కూడా ప్రిపేర్ అవుతారు. సో కాబట్టి ఇలా పంపించండి అని చెప్పేసి స్వయాన సీఎం గారే ప్రకటించడం అనేది ఒక చరిత్రాత్మక అంశం అని చెప్పొచ్చు. కాకపోతే ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు పర్టికులర్ గా యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అతను ఈ మాట చెప్తున్నారంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ గవర్నమెంట్ కి అయినా సరే ఏపీ గవర్నమెంట్ అయినా సరే టిఎస్ ఎస్ఐ గాని ఏపీ ఎస్ఐ గాని సేమ్ ఉంటాయి. కాబట్టి రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు. ఏపీ వాళ్ళు తెలంగాణ రాయొచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీలో రాయొచ్చు. అది ఎంత పర్సెంటేజ్ ప్రకారంగా రాయొచ్చు, ఎలా రాయొచ్చు అనేది కూడా మొత్తం టోటల్ గా మనం డీటెయిల్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్ గా చూడొచ్చు. ఆ నోటిఫికేషన్ కూడా మనకు నెక్స్ట్ వీడియోలో కూడా మనం క్లియర్ చేయొచ్చు. సో కాబట్టి ఈ నోటిఫికేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ విషయాన్ని మనకి ఎలా వస్తుందని చెప్పేసి మన సీఎం గారి మాటల్లో కూడా చూడొచ్చు. కావాలంటే ఆ వీడియో కూడా మీ ముందర ప్లే చేస్తాం, చూడండి. పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్ కి ఏం కావాలనో వాళ్ళ కోచింగ్ లకు ఏం కావాలనో కూడా ఫర్దర్ గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి? పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్ లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్ని ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటకు పంపిరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్లలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులోనే ఇది కంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతే ఎదుగుతాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరు అనుకో నలుగురు తనకు గెలిచిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేరి ఏ పని ఉన్నా వచ్చి చేయించుకొని పోండి. రైట్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు అయితే 2 రాష్ట్రాల్లో కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి యూనిఫామ్ డ్రెస్ వేయాలి అంటే మినిమం 1 year టైం పడుతుంది మనకు. ఎందుకంటే ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్, తర్వాత మెడికల్ టెస్ట్. సో కాబట్టి ఈ 4 sections కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఏంటి? ఫస్ట్ ప్రిలిమ్స్ సెక్షన్, నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్స్, ఆ తర్వాత వచ్చేసి మెడికల్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు 4 sections అయితే కంప్లీట్ చేయాలి. 4 sections కంప్లీట్ అవ్వాలంటే మినిమం 1 year ప్రాసెస్. సో కాబట్టి ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 1 year వరకు ఉండాల్సిందని చెప్పేసి కూడా కాన్ఫిడెంట్ గా కూర్చొని ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా సర్వీస్ లో ఉంటారు. సో కాబట్టి ఎవరైనా పోలీస్ డ్రెస్ మన ఒంటి మీద పడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రం ఇప్పటి నుంచే ముందస్తుగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కదా మీరు జాబ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అయితే కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే ముందు నుంచే కోచింగ్ సెంటర్కి రావడం బెటర్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.